మన సంస్కృతిని అది కుప్పు ఉంది కదా కుల్ల కుల్ల చేయి ఒక్కొక్కటి నశించాలి మనవాద సంస్కృతి, నశించాలి మన సంస్కృతి, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో అన్ని సామాజిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మను సంస్కృతిని ధ్వంసం చేయడం జరిగింది. ప్రధానంగా 97 సంవత్సరాల క్రితం మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, భారత రాజ్యాంగ నిర్మాత, ఆ రోజు మను సంస్కృతిలో దళితులను, నిమ్న కులాలను చాలా నీచంగా చూస్తూ, దళితులు చదువుకోకూడదని, దళితులు ఊర్లో జీవించకూడదని, మహిళలు సమానంగా పురుషులతో ఉండకూడదని అనేక రకాలైన భావాలు వ్యక్తపరుస్తూ మను సంస్కృతి అనేది గ్రంథం ఉండేది. ఆ గ్రంథం ఆధ్వర్యంలోనే ఆ రోజు దళితులు ఏదైతే ఊరుమ్మడి చెరువు ఉంటే ఆ చెరువులో నీళ్లు తోడుకోకూడదని, ఆ నీళ్లు తాగకూడదని, దేవాలయాల్లోకి దళితులు ప్రవేశం ఉండకూడదని అనేక రకాలైన మను సంస్కృతిలో ఆ భాగాలుంటే ఆ భాగాలకు వ్యతిరేకంగా 97 సంవత్సరాల క్రితం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లక్షలాది మందితోటి ఆ మనుస్మృతి కాపీలను ధ్వంసం చేయడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే భారత రాజ్యాంగం, భారతదేశానికి స్వాతంత్రం వచ్చినాక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగానికి రచయిత చైర్మన్ గా ఉండి మనుస్మృతిని మొత్తం రద్దు చేసి భారత రాజ్యాంగం తీసుకొచ్చి భారత రాజ్యాంగంలో దళితులకు, గిరిజనులకు, వెనుకబడ్డ తరగతులకు, ప్రజలందరికీ అనేక చట్టాలు, హక్కులు తీసుకురావడం జరిగింది. దాని ఆధారంగానే ఇలా భారత రాజ్యాంగం ప్రకారం ఇలా దేశవ్యాప్తంగా రాష్ట్రాలలో, దేశాలలో ఇలా పరిపాలన కొనసాగుతున్న పరిస్థితి ఉంది. కానీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఇవాళ ప్రజల మీద దాడులు చేస్తూ ఉంది, రాజ్యాంగ హక్కుల మీద దాడులు చేస్తూ ఉంది, పౌర హక్కుల మీద దాడులు చేస్తూ ఉంది, దళిత గిరిజనుల మీద దాడులు చేస్తూ ఉంది. భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసి మళ్ళీ మను సంస్కృతిని ఇలా దేవాలయం చేస్తున్న కుట్ర చేస్తూ ఉంది. దీన్ని భారతదేశ వ్యాప్తంగా అన్ని దళిత సంఘాలు, సామాజిక సంఘాలు, అభ్యుదయవాదులు ఇలా పెద్ద ఎత్తున పోరాడుతున్న పరిస్థితి ఉంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, భారత రాజ్యాంగాన్ని మనం అందరం పరిరక్షిద్దాం, మతోన్మాదులను, మనువాదులను ఈ దేశం నుంచి తరుముదామనేది ఇలా ప్రజా సంఘాలు ఏదైతే కేవీపీఎస్ కానీ, ఎంఆర్పిఎస్ కానీ, తర్వాత ఇతర దళిత గిరిజన సంఘాలు కానీ ఇలా దేశవ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహిస్తూ ఉంది. అందుకనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో ఈ దేశంలో మనువాదానికి తావులేదు, మతోన్మాదానికి తావులేదు, ప్రజలంతా సమానము, అందరూ ఒకే రకంగా భారత రాజ్యాంగం ప్రకారం ఈ పాలన కొనసాగించాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో దాదాపు 100 సంవత్సరాల క్రితం, 97 సంవత్సరాల క్రితం ఈ దేశంలో ఉన్నటువంటి తాడిత పీడిత ప్రజల ఉద్ధరణ కోసం అహర్నిశలు కృషి చేసి కష్టపడి ఉన్నటువంటి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆధ్వర్యంలో 97 సంవత్సరాల క్రితం ఈ దేశంలోని తాడిత పీడిత పేద ప్రజలకు జరుగుతున్నటువంటి మనువాద, మతోన్మాద వ్యతిరేకంగా మనువాదాన్ని తరలిగబెట్టినటువంటి రోజులు భాగంగా ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు అందరూ కూడా మనువాదానికి వ్యతిరేకంగా మతోన్మాదాన్ని తరిమికొడదామనే ఉద్దేశంతో ఈరోజు మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టడం జరిగింది. సోదరులారా, మనమంతా కూడా ఆలోచన చేయాలి. ఈ దేశంలో ఉన్నటువంటి పేదరిక నిర్మూలన జరగాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ కన్నటువంటి కళలు, లౌకికవాదం, సెక్యులరిజం, తాడిత పీడిత పేద ప్రజలంతా కూడా అభ్యుదయవాదంతో కుల మతాలకు అతీతంగా, కులం లేదు, మతం లేదు, ఈ దేశంలో లౌకికంగా మనుషులంతా సమానంగా జీవించాలంటే ఈ మనువాదాన్ని ఎదుర్కోవాలి, ఈ మతోన్మాదాన్ని తరిమి కొట్టాలి. కానీ నేడున్నటువంటి పాలకులు నరేంద్ర మోడీ నియంతృత్వ మతోన్మాద పాలక వర్గంతోనే ఈరోజు భారతదేశంలో ప్రజాస్వామిక లౌకికవాదకు సంబంధించినటువంటి ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ పేద వర్గాలకు ఇచ్చినటువంటి ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ ప్రభుత్వ సంస్థలన్నీ కూడా మూసేస్తూ విద్యా
వైద్య రంగాల్లో ప్రైవేట్ పరం చేస్తూ కేవలం ఒకరిద్దరు బడా పెత్తందారి విధానాలకు వారి స్నేహితులకు ఈ దేశంలో ఆర్థిక వనరులన్నీ తాకట్టు పెట్టి దళిత బడుగు బలహీన మైనార్టీ వర్గాలంతా కూడా అణచివేసే కుట్రల్లోనే మనువాద మతోన్వాదాన్ని తరిమి కొడదాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి మన కవచం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందామని ప్రతిజ్ఞ చేస్తూ సెలవు తీసుకుంటాం. జై భీమ్, జై అంబేద్కర్. ఈరోజు దగ్ధం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ దినం నుంచి దేశంలో ఒక సామాజిక ఉద్యమాలకు నాంది పలికింది. దాన్ని అదే ప్రగతిని మరి ముందు కొనసాగించాలని చెప్పి ఇంకా స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా దేశంలో మరి ఈ మనవాదం ఇంకా పెరుగుతూనే ఉంది. అదే సామాజికంగా కిందపడ్డ తరగతులకు, దళితులకు, అదేవిధంగా ఇతర జాతులకు వివక్ష గురి అవుతున్నారు. దాని మీద మరి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది.